నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు. నేను రాజశేఖర్. ప్రధానంగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఒక గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్, అలాగే టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక, అలాగే నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇక ఎన్నికల అనంతరం మార్చి 3వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి బరిలో 56 మంది అభ్యర్థులు ఉండగా టీచర్స్ ఎమ్మెల్సీకి 15 మంది బరిలో ఉన్నారు. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది పోటీ చేయగా కరీంనగర్ పట్టభద్రుల ఓటర్లు 3,55,159 మంది ఉండగా 499 పోలింగ్ కేంద్రాలను అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లు 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లు 25,759 మంది ఉండగా వారికి సంబంధించి 200 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తంగా 4 ఉమ్మడి జిల్లాలు, అలాగే 42 నియోజకవర్గాల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో అభ్యర్థిని నిలబెట్టింది. బీజేపీ ముందుగానే ఎమ్మెల్సీకి, టీచర్ ఎమ్మెల్సీకి అభ్యర్థులు ముందుగానే ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ సర్ల గురించి మనం కాసేపట్లో తెలుసుకుందాం. రైట్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్కు సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఏదైతే అభ్యర్థులకు సంబంధించి ప్రచారం ముగిసిన తర్వాత ఎవరు గెలుస్తారని అంచనాలతో ఉన్నటువంటి నేపథ్యం పోలింగ్ కొనసాగుతుంది. ఇక కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్కు సంబంధించి గ్రాడ్యుయేట్, అలాగే టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అక్కడ ఎన్నిక జరుగుతుంది. నిజామాబాద్లో సంబంధించినటువంటి పరిస్థితి ఎలా ఉంది, పూర్తిగా పోలింగ్ బూతుల్లో పోలింగ్ ఎలా ప్రక్రియ కొనసాగుతుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మనం తెలుసుకుందాం. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి నవీన్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఇంతవరకు పోలింగ్కు సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఇచ్చారు అధికారులు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి?
థ్యాంక్ యూ రాజశేఖర్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అంటే నిజామాబాద్ జిల్లా ఇటు కామారెడ్డి జిల్లాలో ఇటు పట్టభద్రులు అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ ప్రభుత్వ కళాశాల వద్ద ఉన్నాం. కళాశాల వద్ద ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఉపాధ్యాయులు కూడా పెద్ద ఎత్తున తమ ఓటు వినియోగించేందుకు భారతీయులు క్యూలైన్లో నిలబడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఉదయం 8 గంటలకు పోలింగ్ స్టార్ట్ కావడంతో మందకొడిగా పోలింగ్ కొనసాగింది. అయితే 11 తర్వాత ఒక్కసారిగా పోలింగ్ ఎక్కువ మంది కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు కూడా క్యూ లైన్ లో వస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీద నిజామాబాద్ జిల్లా చూసుకున్నట్టే పట్టభద్రులు 56 మంది అలాగే ఉపాధ్యాయులు 15 మంది కూడా బరిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇది అయితే ప్రధానంగా ఇటు నిజామాబాద్ చూసినట్లయితే పట్టభద్రులకు సంబంధించి 31,571 ఓటర్లు ఉండగా ఉపాధ్యాయులకు 3,751 మంది ఆ, ప- ఆ, ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా 81 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. అలాగే కామారెడ్డి జిల్లా చూసుకుంటే కామారెడ్డిలో పట్టభద్రులకు సంబంధించి 16,410 మంది అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి 2,011 మంది ఇప్పుడు ఓటాకు వినియోగించుకున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికీ ఉదయం 10 గంటలకు 10 గంటలకు చూస్తే పట్టభద్రులకు సంబంధించి 9.5 శాతం ఓటింగ్ నమోదు కాగా ఉపాధ్యాయులకు సంబంధించి 15.9% ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే దీంతో మళ్ళీ 12 మరోసారి కూడా అధికారులు తమ పోలింగ్ శాతాన్ని విడుదల చేశారు. దీనికి సంబంధించి 12 గంటలకు పట్టభద్రులకు సంబంధించి 27.4% ఓటు హక్కు నమోదు కాగా ఉపాధ్యాయులకు సంబంధించి 42.12% కూడా ఓటు హక్కు నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కువ మంది ఇటు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా చూసుకున్నట్లయితే ఎక్కువగా పట్టభద్రుల కన్నా ఉపాధ్యాయుల ఓటకు కూడా శాతం పెరిగినట్లుగా తెలుస్తుంది. మొత్తం 12 గంటల సమయంలో ఒక్కసారిగా ఉదయం 8 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయినప్పటికీ కూడా 11 తర్వాతనే తమ ఓటకు వినియోగించేందుకు పెద్ద ఎత్తున కూడా ఉపాధ్యాయులు కూడా వస్తున్న పరిస్థితి మొత్తాన్ని కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎక్కువ దీనికి ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఎండ తీవ్రతను కూడా దాటికి తక్కువ ఉండేందుకు కూడా ఇటు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్ వేయడంతో పాటు మంచినీటి సౌకర్యం అలాగే వారికి కూర్చోడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మొత్తాన్ని కనిపిస్తుంది. మరోవైపు ఇటు పోలింగ్ కేంద్రాలు కేవలం ఇటు ముఖ్యంగా ఇటు ఓటర్ హక్కు ఓటుకు సంబంధించిన చీటీలతో పాటు ఏదైనా ఒక ఆధార్ కార్డు కావచ్చు ఏదో కూడా సర్టిఫికేట్ ఓటీ పత్రాన్ని తీసుకురావాలని చెప్తున్నాయి. ఎలాంటి సెల్ ఫోన్లు కానీ ఎలాంటి బ్యాగులు కానీ అనుమతించని పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టే నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం మాత్రం పెరుగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు మధ్యాహ్నం ఇంకా మరింత ఓటు శాతం కూడా పెరిగే అవకాశం స్పష్టంగా ఉందని తెలుస్తుంది. ఎందుకంటే 11 తర్వాత తమ ఓటుకు వినియోగించుకు పెద్ద ఎత్తున కూడా ఇటు క్యూ లైన్ లో వస్తున్న పరిస్థితి కనిపిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మహాశివరాత్రి సందర్భంగా అందరి మంది చాలా మంది కూడా జాగారం చేస్తుంటారు. పొద్దున ఉదయం పూట ఉపవాస దీక్షను విరమించుకుని పోలింగ్ కేంద్రాలకు వస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పి మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్నం 1 అయినప్పటికీ ప్రశాంతంగా పోలింగ్ సాగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలోని కలెక్టర్ 122 పోలింగ్ కేంద్రాల వద్ద తమ ఓటకు వినియోగించగా కామారెడ్డి కలెక్టర్ బాలుర ప్రభుత్వ పాఠశాలలో తమ ఓటకు వినియోగించుకోవడం దీంతో పాటు అనేక మంది విఐపీలు కూడా తమ ఓటకు వినియోగించుకున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్. మరికొన్ని గంటల్లో అంటే పోలింగ్ సమయం కూడా క్లోజ్ అవబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ప్రధానంగా నిజామాబాద్ లాంటి ప్రాంతంలో చాలా రాజకీయ పరిణామాలు ఓటర్ల ప్రభావితం కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎమ్మెల్సీ టీచర్లకు ఒకేసారి జరుగుతున్నటువంటి ఎన్నికలు మీరు అన్నట్లు కొంతవరకు లేట్ అయినా కూడా పోలింగ్ సమయం అయినా పెరిగే అవకాశం అయినా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్గా మీరు చూపిస్తున్నటువంటి విజువల్గా చూస్తే ఇంకా జనాలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాధాన్యత ఓటుకు ఒక ఓటు వేయడానికి ఎంత సమయం పడుతుంది? ఎందుకంటే ప్రాధాన్యత క్రమం ఓటు వేయాలి కాబట్టి సమయం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది బ్యాలెట్ పేపర్ కాబట్టి. సో ఓటర్లు ఇంకా ఎక్కువ సమయం ఒకవేళ ఉంటే కనుక పోలింగ్ సమయం పెరిగే అవకాశం ఏమైనా ఉందంటారా? అయితే ప్రధానంగా ఇటు ప్రభుత్వం చెప్పిన ఇది ఎలక్షన్ కమిషన్ చెప్పిన రేఖ ప్రకారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభం సాయంత్రం 4 గంటలకు ఎన్నికలు ముగియతే ఉంది. అయితే అంత లోపల ఎవరైతే వస్తారో వాళ్ళకే ఓటకు వేసుకునే అవకాశం ఇస్తుంది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లే ఈసారి మొన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ ఎలక్షన్ లో ఈవీఎం లో వాడుతుంటారు. ఈ ఎలక్షన్ మాత్రం బ్యాలెట్ పేపర్లో వాడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రతి ఒక్కరు ఓటకు వినియోగించుకుంటే కాస్త సమయం కూడా ఎక్కువ పట్టే అవకాశం కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇటు మధ్యాహ్నం నుంచి కూడా ఓటకు వినియోగించుకునేందుకు కూడా చాలా మంది కూడా ఉపాధ్యాయులు కావచ్చు ఇటు వర్ధులు కావచ్చు అనేక మంది వస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇదైతే
4 గంటల లోపల ఎవరైతే వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా ఓటకు వినియోగించే అవకాశం ఉంది. 4 తర్వాత ఎవరకు గేటు వేస్తుంటారు. ఆ తర్వాత ఒక్క నిమిషం లేట్ అయిన ఆలస్యమైనప్పటికీ వారికి ఎలాంటి అనుమతి లేదని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మొత్తానికి కనిపిస్తుంది. కేవలం 4 గంటల లోపల ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళకి మాత్రమే అనుమతి లభిస్తుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మొత్తానికి కనిపిస్తుంది. ఖచ్చితంగా చెప్పాలంటే 4 గంటలకు తర్వాత ఎవరైతే 10 మంది 20 మంది 100 మంది ఎంతమంది ఉన్నా సరే వాళ్ళకి ఓటకు వినియోగించే అవకాశం మాత్రం ఉందని చెప్పవచ్చు రాశిగా. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. మొత్తానికి అక్కడ